మిత్రులారా, జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి ఒక సూడో సెక్యులర్ ఎప్పుడు కూడా ఒక వర్గానికి ఈ సూడో సెక్యులర్ పార్టీలకు అనుకూలంగా కొమ్ముగాస్తూ ఉంటాడు. ఆయన గారే రాజ్దీప్ సర్దేశాయ్. అప్పుడెప్పుడో 1980లో కాలేజ్ ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి అమిత్ షా గారు ఈ కాలేజీలో అమ్మాయిలు ఉంటారు కదా, ఈ రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పడం అమిత్ షా గారు వాళ్ళ ఇళ్ళకి ఫోన్ చేసంట ఏమే అమ్మాయిలందరినీ రావద్దని చెప్పి బెదిరించాడంట. బెదిరించి ఆ అమ్మాయిలు కాలేజ్ ఎలక్షన్స్ కు రాకుండా ఓటేయకపోతే అమిత్ షా గెలిచాడంట. ఏది రాజ్దీప్ సర్దేశాయ్ మాట్లాడిన మాటలు ఒక మాట చెప్పండి, మీరు ఆలోచించండి. 1980లో ఎంతమంది ఆడపిల్లలు కాలేజీలకు పోతా ఉన్నారయ్యా? సరే, ఇంకొక మాట మాట్లాడుకుందాం. 1980లో అసలు ఎన్ని గ్రామాల్లో ఎంతమంది ఇళ్లలో ఫోన్లు ఉంటా ఉన్నాయి? ఈయన గారు చెప్పడం ఈయనేదో అడిగి దగ్గరుండి చూసినట్టు, ఈయనేదో ప్రత్యక్ష సాక్షి అన్నట్టు అమిత్ షా మారి ఫోన్ చేసి ఆడపిల్లల ఇళ్ళకి అందరూ కూడా ఫోన్లు చేసి బెదిరించినాడు ఈ మారి అని చెప్పి మాట్లాడినాడు. కాదు, అసలు దీన్ని జర్నలిజం అంటారా, లంగా వ్యాపారం అంటారా, ఏమంటారు మీరే ఒకసారి ఆలోచించండి. నిజం తెలిస్తే మాట్లాడాలా, లేకపోతే గమ్మునుండాలా, అంతేగాని ఏంది ఈ వార్తలన్నీ ప్రసారం చేయడం ఏంది, ఇవన్నీ మాట్లాడడం ఏంది? మళ్ళీ ఏదైనా మాట్లాడి వాళ్ళు ఏదైనా పరువు నష్టం దావా అట్లా వేసి ఏదైనా కేసులు పెట్టి ఏదైనా చేశారనుకో, మళ్ళా లేదు పొరపాటు అయిపోయిందని చెప్పి సింపుల్ గా వచ్చి మళ్ళీ సారి చెప్తాడు. ఈ విధంగా నోటికి వచ్చేట్టు నోటి దోల కొద్దీ ఏదో ఒకటి వాగేది, మళ్ళా క్షమాపణలు చెప్పేది ఈ రాజ్దీప్ సర్దేశాయ్కి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు.